మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారతీయ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప నివాసాలు, బంజారాహిల్స్లోని భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సిట్ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. భారతీయ సిమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లను సిట్ అధికారులు పరిశీలించారు. భారతీయ సిమెంట్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ నడిచిందన్న అనుమానాలతో అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన 3 సిట్ బృందాల్లోని 15 మంది అధికారులు మద్యం కేసు నిందితులైన రాజ్ కేశరెడ్డికి చెందిన నానక్రామ్గూడలోని రిసోర్స్ వన్స్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంతో పాటు చాణక్యకు చెందిన టీగ్రల్ రెస్టారెంట్లోనూ సోదాలు నిర్వహించారు. మద్యం కేసు నిందితులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సమావేశమయ్యారనే అంశాలపై పక్కా సాంకేతిక ఆధారాలతో సెట్ సోదాలు చేపట్టింది. లిక్కర్ స్కామ్ నిందితులు వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, బంగారు ఆభరణాల దుకాణాలు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న సిట్ ఇప్పటికే ఆ వివరాలను ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు చెప్పారు. మద్యం కేసు నిందితుల ఇళ్లు, కార్యాలయాల సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, సోదాలకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ లో అయితే సిట్ సోదాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ సిట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు కేసులో కీలకంగా ఉన్న ఇటు రాజ్ కేశరెడ్డి కావచ్చు, అలాగే చాణక్య కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో అయితే సిట్ అధికారులు మధ్యాహ్నం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాజ్ కేశరెడ్డికి సంబంధించిన కాజాగూడలో ఉన్నటువంటి రాజ్ కేశరెడ్డికి సంబంధించిన రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంలో, అలాగే బంజారాహిల్స్ ఉన్నటువంటి భారతీ సిమెంట్ ఈ బాలాజీ గోవిందప్ప ఈ భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సో బాలాజీ గోవిందప్ప పనిచేస్తున్న బంజారాహిల్స్ లోని భారతీ సిమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో, అలాగే ఈ చాణక్యకు సంబంధించిన నానక్రామ్గూడలో ఉన్నటువంటి టీగ్రిల్ రెస్టారెంట్ లో, ఈ మూడింట్లో కూడా అయితే సిట్ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే ఈ మొత్తానికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కార్యాలయాల్లో అయితే దీనికి సంబంధించి సమావేశాలు నిర్వహించారు అని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ కార్యాలయాల వేదికగానే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇటు మద్యం కంపెనీలతో కావచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ యజమానులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా ఇక్కడే సమావేశాలు నిర్వహించి దీనికి సంబంధించిన పలు కీలక విషయాలు చర్చించారని, అలాగే డబ్బులకు సంబంధించి కూడా ఇక్కడే కొన్ని చేతులు మారాయని కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ 3 ప్రదేశాల్లో అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సిట్ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు రాజ్ కేశరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయంలో దాదాపు 7 నుంచి 8 మంది సిట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అటు బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి కార్యాలయంలో అక్కడ కూడా ఒక 6 మందికి పైగా సిట్ బృందం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ముడుపులు గత ప్రభుత్వ నేతలు కొల్లగొట్టారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. వీటన్నింటినీ కూడా ప్రధానంగా 16 సెల్ కంపెనీలకు వీటన్నింటినీ కూడా మళ్లించినట్లుగా కూడా వీళ్ళన్ని 16 సెల్ కంపెనీల నుంచి వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. ఈ 16 కంపెనీల నుంచి దాదాపుగా 1,677 కోట్ల రూపాయలు కూడా ఈ వసూలు చేసినట్లుగా కూడా గుర్తించారు. ఈ 16 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్ కేశరెడ్డికి సంబంధించినటువంటి బినామీల కంపెనీలే సగం వాటిలో ఉన్నాయని, అలాగే వీటికి సంబంధించి రాజ్ కేశరెడ్డి వాటి అన్నిటికీ కూడా చేశారని కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు భారతీ సిమెంట్ దీనికి సంబంధించి కూడా బంజారాహిల్స్ లోని కార్యాలయంలో కూడా అయితే సిట్ అధికారులు ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ఇటు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిల్లరీ యజమానులతో కూడా సమావేశాలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాత్రి వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ కేసులో అయితే ఇప్పటికీ A1 గా ఉన్న కేశరెడ్డి నుంచి మొన్న అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి వరకు మొత్తం 12 మందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఇవాళ సోదాల్లో అయితే
కీలక విషయాలు గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందస్తుగా ఇప్పటికే సేకరించినటువంటి సాంకేతిక ఆధారాల ఆధారంగానే ఈ రోజు కూడా వీళ్ళంతా కూడా సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఈ కేసులో 48 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు అయితే 12 మందిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్న తాజా సోదాలకు సంబంధించి అయితే ఇవాళ అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగనున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత అయితే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్.